మీ కోరికల కల్పవృక్షం ఎవరో తెలుసా? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 3వ ధ్యాన శ్లోకము మరియు దాని వివరణ గురించి తెలుసుకుందాం. 3వ శ్లోకము: ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని గమనిద్దాం. భగవద్గీత అనే అమృతాన్ని అందించిన శ్రీకృష్ణునికి, దండపటకాన్ని ఒక చేతిలో పట్టినవాడైన శ్రీకృష్ణునికి, శరణు పొందిన వారికి పరమ కల్పవృక్షం లాంటి శ్రీకృష్ణునికి, జ్ఞానముద్రలో ఉండే శ్రీకృష్ణునికి నమస్కారం. శ్రీకృష్ణుడు జ్ఞానామృతాన్ని, జ్ఞాన కల్పవృక్షాన్ని మనకు అందించిన గరుడగమనుడు. మనం కూడా సమస్యల సమయంలో ధైర్యంగా ఉండాలి, జ్ఞానం సంపాదించగలగాలి. ఆ జ్ఞానాన్ని 10 మంది వ్యక్తులకు అవసరంలో పంచే వ్యక్తులుగా మారాలి. మనం శరణు పొందిన వారిని ఆదరించడం, వారికి మార్గం చూపించడం మన కర్తవ్యంగా అలవర్చుకోవాలి అని మనకు ఈ శ్లోకం జీవిత పాఠంగా నేర్పుతుంది. ఈ శ్లోకాన్ని శాస్త్రీయంగా గమనించినప్పుడు మొదట గీతామృతం అంటే జీవితానికి మార్గదర్శకమైన శాశ్వత జ్ఞానం. ఇక్కడ శ్రీకృష్ణుని గీతామృత దుహే అని వర్ణించడం ద్వారా ఆ గీతామృత జ్ఞానాన్ని పంచిన గొప్పవాడిగా అభివర్ణించబడింది. ఆధ్యాత్మికంగా ఈ శ్లోకాన్ని మనం గమనించినప్పుడు ఈ శ్లోకం మనకి శ్రీకృష్ణుని పరమాత్మగా, జగద్గురువుగా, మోక్షప్రదాతగా కీర్తిస్తూ శరణాగతి తత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు ఒక వ్యక్తి యొక్క అన్ని కర్మబంధాల నుండి ఆ వ్యక్తికి విముక్తిని ప్రసాదిస్తాడు, కోరిన మోక్షాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే భక్తుడు తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించినప్పుడు. అలాగే ఈ శ్లోకం గురుస్వరూపం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది జ్ఞానముద్రాయ అన్న ఒక పదప్రయోగం ద్వారా. అలాగే ఈ శ్లోకం భగవంతుడు జ్ఞానాన్ని అందించేవాడు. ఆయనను స్మరించడం ద్వారా మనం సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే మనం కూడా జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన మార్గాన్ని అనుసరించడం ద్వారా మన లోపలి భయాన్ని పోగొట్టుకొని జీవితంలో ఎంతో గొప్పవైన విజయాలను సాధించవచ్చు అని ఆధ్యాత్మికంగా మనకి ఈ శ్లోకం వివరణని ఇస్తుంది. తార్కికంగా ఈ శ్లోకం మనకు సమస్యలకు పరిష్కారం పొందే విధానాన్ని, వనరుల నిర్వహణని, జ్ఞాన వ్యవస్థీకరణను మరియు ప్రసారాన్ని నేర్పిస్తుంది. ఎలాగంటే గీతా జ్ఞానం అనేది సమస్యలను పరిష్కరించే ఒక సాధనం. అది లాజికల్గా, సైంటిఫిక్గా ఎన్నో రకాలుగా మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది. సమస్యలకు పరిష్కారం లాజికల్గా ఆలోచించడం ద్వారా చాలా త్వరగా తెలుసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణుడు అందించిన జ్ఞానం మనకు ఆ దారిని చూపిస్తుంది. మనం ఈ శ్లోకాన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒకసారి ఒక చిన్న పిల్ల ఒక విత్తనాన్ని నాటింది. ఎన్నాళ్ళైనా ఆ విత్తనం మొలకెత్తలేదు. అప్పుడు ఆ పిల్ల బాధగా తన తండ్రిని అడిగింది, నాన్న, నా మొక్క ఎందుకు ఎండిపోతుంది? అప్పుడు తండ్రి చెప్పాడు, నీవు నీ చుట్టుపక్కల పరిస్థితులని గమనించలేదు. ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి కావలసిన వాతావరణ పరిస్థితులేంటి, దానికి ఎటువంటి వనరులు కావాలి అన్న జ్ఞానం నీకు లేకపోవడం వల్ల, సరైన రీతిలో ఆ విత్తనాన్ని నాటకపోవడం వల్ల మొక్క మొలకెత్తలేదు అని. అప్పుడు ఆ పాప ఎలాంటి పరిస్థితుల్లో మొక్కను మొలకెత్తించాలో, విత్తనాన్ని నాటాలో తెలుసుకొని ఎంతో మేలైన సారవంతమైన భూమిలో ఆ విత్తనాన్ని నాటి రోజు నీళ్లు పోయడం ద్వారా ఆ విత్తనం మొలకెత్తేలాగా చేసింది. అలాగే మనం కూడా జ్ఞాన మార్గాన్ని ఈ శ్లోకం మనకు చెప్తుంది అదే. అంటే ఒక జ్ఞానవంతుల నుంచి జ్ఞానం పొందడం, వాతావరణ పరిస్థితులని అవగాహన చేసుకోవడం, లాజికల్గా ఆలోచించడం ద్వారా మనం విజయం పొందగలము అని. నేను భగవద్గీతలోని జ్ఞానాన్ని నా జీవితంలో అమలు చేస్తాను. ప్రతి సమస్యకు పరిష్కారం నా లోపలే ఉంది. I apply the wisdom of the Bhagavad Gita in my life. The solution to every problem lies within me. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా కుటుంబంలో భాగం అవ్వండి, మాతో కలిసి ఈ జ్ఞానయాత్రను కొనసాగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీకృష్ణార్పణమస్తు.